ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులోని మూడుగుంటలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లాలంటే పేదవాళ్లకు అనుమతి లేదని, కోటేశ్వర్లకు మాత్రమే అనుమతి ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఇలా ఇంటికి పోవాలంటే చాలా కష్టమైన పని. మీకు అందుబాటులోకి రారు. ఆయన చుట్టూ అంతా కోటీశ్వర్లు, పారిశ్రామికవేత్తలు ఆ ఇంట్లో ఉండేది. వాళ్ళకి మాత్రమే తలుపులు తెరిచుంటాయి, పేదవాళ్ళకి తలుపులు తెరవరు. అంత పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు. ఇది మీరు గమనించండి. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి టైం నుంచి నా టైం వరకు మీకు అందుబాటులో ఉన్నాం, మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాం, మీలో ఒకటిగా ఉన్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దాదాపు 1,12,100 ఇళ్ళు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో. ప్రతి గడపకు వచ్చాను, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనా. ఈరోజు డబ్బెత్తుకొని వస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నాయకుల్ని 50 లక్షల నుంచి 3 కోట్ల దాకా ఇచ్చి కొనుక్కుంటున్నారు. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం డబ్బులకు అమ్ముడు పోవడం లేదు. మధ్యలో ఎవరైతే వచ్చి నా దగ్గర పనులు చేయించుకొని అన్ని విధాల ఈ 5 సంవత్సరాలు అనుభవించారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ డబ్బులకు అమ్ముడుపోతూ ఉన్నారు. మీకు అందరికి కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నా, ఓటుకి 5,000 ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తుకేయండి. ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే. 5 కోట్లు ఇచ్చి 5,000 ఇచ్చేసి గెలిచిపోదామని అనుకుంటున్నారు. బంగారంగా తీసుకోండి. ఎవ్వరు కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా మూడేగుంట్లో చెప్తున్నా, వద్దు అని చెప్పొద్దు. అందరూ కూడా 5,000 తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారో 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని, ఇద్దరిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించాలి.